హలో ఫ్రెండ్స్. ఫ్లెక్సిబుల్ ప్యాకింగ్ సెక్టర్‌లో ఉన్న నాక్ ప్యాకింగ్ లిమిటెడ్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్‌లో మన ముందుకొచ్చిందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి? ఐపీఓ డేట్సు, ఇష్యూ సైజు, లాట్ సైజు, జీఎంపీ అలాగే ఫైనల్‌గా అప్లై చేయాలా? లేదా స్కిప్ చేయాలా? అన్ని విషయాలు ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేస్తే ఈ ఐపీఓ మనకి జూలై 1 వెడ్నెస్డే ఓపెన్ అవుతుందండి. అలాగే జూలై 3 ఫ్రైడే క్లోజ్ అవుతుంది. అంటే జూలై 1 మనకి మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి జూలై 3 మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు జాగ్రత్తగా చూసి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనకి జూలై 6 అలాట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూలై 8 లిస్టింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి రెండిట్లో కూడా లిస్ట్ అవుతుంది. ఇక ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, లాట్ సైజు మనం చెక్ చేస్తే ప్రైస్ బ్యాండ్ మనకి మినిమము 161 రూపీస్ నుంచి మ్యాక్సిమము 170 రూపీస్ వరకు ఇచ్చారండి. లాట్ సైజ్ మనకి 88 షేర్స్ అయితే ఉన్నాయి ఒక లాట్లో. ఇష్యూ సైజు అరౌండ్ 439.5 క్రోర్స్ ఆఫ్ రూపీస్గా ఉంది. ఇందులో మొత్తం 380 క్రోర్స్ ఆఫ్ రూపీస్ని ఫ్రెష్ ఇష్యూగాను, మిగిలింది అరౌండ్ 59.5 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఓఎఫ్ఎస్ గాను ఉందండి. అంటే సుమారుగా 35 ల్యాక్ షేర్స్ అయితే వీళ్ళు ఓఎఫ్ఎస్కి అలాట్ చేశారనమాట. ఇక రిజర్వేషన్ కోటా చూసుకుంటే క్యూఐబి 50%, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐ 15%, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ 35% అయితే ఇచ్చారండి. అంటే కాంపిటీషన్ కొంచెం చిన్న డీసెంట్గా ఉంటుంది. బట్ షేర్స్ అయితే అలాట్ అయ్యే ఛాన్సెస్ మనకున్నాయన్నమాట, మనకున్న రిజర్వేషన్ కోటా బట్టి. ఇక కంపెనీ బిజినెస్ మోడల్ మనం చెక్ చేసుకోవాలంటే నాక్ ప్యాకింగ్ అసలు ఏం చేస్తుంది? నాక్ ప్యాకింగ్ ఒక గుజరాత్ బేస్డ్ ప్యాకింగ్ సొల్యూషన్స్ కంపెనీ అండి. ఈ కంపెనీ మెయిన్లీ ప్రింటెడ్ అండ్ లామినేటెడ్ ఓవెన్ పాలిప్రోలైన్ అంటే పిఎల్డబ్ల్యూపిపి బ్యాగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఫుడ్ ఇండస్ట్రీకి, పెట్ ఫుడ్ ప్యాకింగ్ కి, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి, కెమికల్ ఫెర్టిలైజర్స్ కి, బిల్డింగ్ మెటీరియల్స్ కి ప్యాకింగ్ బ్యాగ్స్ అయితే ఈ కంపెనీ తయారు చేస్తుంది. తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసి వేరే దేశాలకి, అలాగే మన దేశంలో కూడా సెల్ చేసి ఎక్స్పోర్ట్ చేసి కంపెనీ రెవెన్యూ అయితే సంపాదించుకుంటుంది అనమాట. ఇంకా ఈ కంపెనీ 2013లో ఇన్కార్పొరేట్ అయిందండి. అహ్మదాబాద్ బేస్డ్ కంపెనీ. రిపోర్ట్స్ ప్రకారం కంపెనీ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. అండ్ మనం చెప్పుకున్నట్టే ఇండియా ఫ్లెక్సిబుల్ బల్క్ పిఎల్డబ్ల్యూపిపి బ్యాగ్ సెగ్మెంట్లో అరౌండ్ 10% మార్కెట్ షేర్ అయితే ఉన్నట్టు ఐపీఓ ట్రాకర్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అనమాట. ఇక కంపెనీ ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఈ కంపెనీ 2023లో కంపెనీ రెవెన్యూ టోటల్ ఇన్కమ్ అరౌండ్ 518.47 క్రోర్స్ ఆఫ్ రూపీస్గా ఉందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి మనకి 19.87 క్రోర్స్ ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక 2024లో రెవెన్యూ అరౌండ్ 659.01 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉండగా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అరౌండ్ 45.9 క్రోర్స్ ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. ఇక 2025లో రెవెన్యూ అరౌండ్ 747.38 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 73.81 క్రోర్స్ ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. రెవెన్యూ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో స్టడీ గ్రోత్ అయితే చూపించిందండి. అలాగే ప్రాఫిట్ కూడా 23 నుంచి 25 వరకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇక మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాల్సి ఉంది? మనం ఈ ఐపీఓకి అప్లై చేయాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? మనం అప్పర్ ప్రైస్ బ్యాండ్ 170 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో మనకి 88 షేర్స్ ఉన్నాయి కాబట్టి 88 ఇంటూ 170 ఈక్వల్ టు 14,960 రూపీస్ అయితే మనం మినిమమ్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మనం ఎక్కువ లాట్స్ కొనుక్కొని సెబీ రూల్స్ ప్రకారం అప్ టు 2 lakhs వరకు ఎంతైనా మనం అప్లై చేయొచ్చు అనమాట. ఎంతైనా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంతకీ ఐపీఓ మనీని కొంత ఫ్రెష్ ఇష్యూ ద్వారా కలెక్ట్ చేస్తున్నారు కదా, కొంత అమౌంట్ అయితే కలెక్ట్ చేస్తున్నారు కదా, అందులో ఫ్రెష్ ఇష్యూకి కొంత అమౌంట్ యూజ్ చేస్తున్నారు కదా, ఆ అమౌంట్ని వీళ్ళు ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఐపీఓ మనీ ఎక్కడ యూజ్ చేస్తారు? ఫ్రెష్ ఇష్యూ ప్రొసీడ్స్లో మేజర్ అమౌంట్ కంపెనీ బోరిజానా, కడి, మెహసానా, గుజరాత్లో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెటప్ చేయడానికి యూజ్ చేస్తున్నారండి. అలాగే రిపోర్ట్స్ ప్రకారం అరౌండ్ 320 క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఈ క్యాపెక్స్ కోసం యూజ్ చేసే ప్లాన్లో అయితే వీళ్ళు ఉన్నారనమాట. బ్యాలెన్స్ అమౌంట్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తారు. అంటే ఐపీఓ మనీ మెయిన్లీ ఎక్స్పాన్షన్ కోసం యూజ్ అవుతుందండి. సో ఇది మనం ఒక పాజిటివ్ పాయింట్గానే తీసుకోవచ్చు. ఇక ఎవ్రీ వన్ ఫేవరెట్ టాపిక్ జిఎంపి. ప్రజెంట్ వీడియో రికార్డ్ చేసే టైంకి జిఎంపి 12 రూపీస్ అయితే ఉందండి. ఎస్, 12 రూపాయలు అయితే ఉంది. అయితే మన అందరికీ తెలిసినట్టుగానే
మనం పూర్తి డెసిషన్ ఓన్లీ జిఎంపీ మీద డిపెండ్ అయ్యి తీసుకోలేము. జిఎంపీ మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. సో చివరి వరకు మనం చూసి లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే జిఎంపీని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పెరిగిందో లేదో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే మనం డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ కంపెనీలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఏంటంటే ప్యాకింగ్ సెక్టర్లో కంపెనీకి ఎస్టాబ్లిష్డ్ ప్రెజెన్స్ అయితే ఉంది. పిఎల్డబ్ల్యూపిపి బ్యాగ్స్, పించ్ బాటమ్ బ్యాగ్స్ లాంటి స్పెషలైజ్డ్ ప్రోడక్ట్స్ని ఈ కంపెనీ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రెవెన్యూ అండ్ ప్రాఫిట్ బోత్ ఇంప్రూవింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. అండ్ ఐపీఓ ప్రొసీడ్స్లో మేజర్ పోర్షన్ ఎక్స్పాన్షన్ క్యాపెక్స్కి అయితే వెళ్తుంది. రిటైల్ కోట 35% ఉండడం వల్ల స్మాల్ ఇన్వెస్టర్స్కి ఒక పాజిటివ్ పాయింట్గా మనం చూడొచ్చు అనమాట. కరెంట్ జిఎంపీ మైల్డ్ టు డీసెంట్ పాజిటివ్గా ఉంది, బట్ వెరీ స్ట్రాంగ్ అయితే కాదు. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కంపెనీలో ఈ ఐపీఓకి అప్లై చేయకపోవడానికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, పాజిటివ్స్ ఉన్న చోట నెగిటివ్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయండి. ఏంటంటే ప్యాకింగ్ బిజినెస్లో రా మెటీరియల్ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది ఉంటుందన్నమాట. రా మెటీరియల్స్ ప్రైస్ అటు ఇటు అయితే మనకి ఆ ఇంపాక్ట్ దీని మీద కంపెనీ గ్రోత్ మీద పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి. క్యాపెక్స్ డిలే అయితే కొద్దిగా రిస్క్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ స్లో డౌన్ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు. ఓఎఫ్ఎస్ పోర్షన్ ఉంది, అంటే మొత్తం కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా వీళ్ళు ఫ్రెష్ ఇష్యూకే ఇవ్వలేదు, కొంత ఓఎఫ్ఎస్ కూడా ఉంది కాబట్టి అది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. జిఎంపీ ఓన్లీ అరౌండ్ 7% ఇండికేషన్ మాత్రమే చూపిస్తుంది. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇక కాంపిటీషన్ చూసుకుంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో చాలా హై ఉంటుందని మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? మీరు ఒకవేళ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసేవాళ్ళు అయితే జిఎంపీ కరెంట్లీ స్ట్రాంగ్గా ఉన్నా చాలా స్ట్రాంగ్ ప్రీమియం అయితే కాదు. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం ఎక్స్పెక్టేషన్ మోడరేట్గా పెట్టుకోవాలి, మరీ అగ్రెసివ్గా పెట్టుకోవడానికి. ఇక లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ కోసం అయితే కంపెనీ ఫైనాన్షియల్ ఇంప్రూవింగ్ ట్రెండ్లో ఉన్నాయండి. ప్యాకింగ్ సెక్టర్లో డిమాండ్ స్టెబుల్గా కనిపిస్తుంది. ఇక సింపుల్గా నా కన్క్లూజన్ చెప్పాలంటే ఫైనాన్షియల్స్ అయితే డీసెంట్ ఉన్నాయండి. బిజినెస్ మోడల్ చాలా స్టెబుల్గా ఉంటుంది. ఎక్స్పాన్షన్ ప్లాన్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. అలాగే జిఎంపీ అయితే మోడరేట్గా ఉంది. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్ ఐపీఓ అనలేం కానీ బట్ ఒక లుక్ అయితే వేయొచ్చు. జిఎంపీ ఇంకా పెరిగితే ఒక లుక్ అయితే వేయచ్చు. లాంగ్ టర్మ్ యాంగిల్లో చూసుకుంటే వాల్యూషన్ అండ్ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఎస్ కన్సిడర్ చేయొచ్చు అని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. ఇందుకే మీరు అప్లై చేస్తున్నారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. బిగినర్స్కి ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.